కరీంనగర్ మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కురివి వేణుగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. కరీంనగర్ నగర ప్రజల తీర్పును గౌరవిస్తేనే కాంగ్రెస్కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లకు గాను బీజేపీ పార్టీ 30 డివిజన్లను సొంతంగా గెలుచుకుంది. అయితే ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది అని అన్నారు. కాబట్టి మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉండడమే సరైన రాజకీయ నిర్ణయం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే ఇండిపెండెంట్లను కలుపుకొని బీజేపీకి బ్రేక్ వేద్దామని ఆలోచన సరైంది కాదన్నారు. కనుక ఇటువంటి ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ మానుకోవడమే మంచిదన్నారు. ఈ నెల 11 తారీఖు నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో కూడా కరీంనగర్ పట్టణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల బీజేపీ పార్టీ 66 డివిజన్లకు కానీ వారు సొంతంగా 30 డివిజన్ల లోపల వారు గెలుపొందడం జరిగింది. కొంతమంది ఇండిపెండెంట్లను కలుపుకొని వారు ఇప్పుడు మేయర్ పీఠాన్ని అధిష్ఠించేటువంటి పరిస్థితిలో బీజేపీ పార్టీ ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు, బీఆర్ఎస్కు 9 సీట్లు, ఎంఐఎంకు 3 సీట్లు, ఇండిపెండెంట్లకు 10 సీట్లు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ మేయర్ ఎన్నిక విషయంలో ప్రధాన ఇంకో పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉంటేనే బాగుంటుంది. కరీంనగర్ ప్రజల యొక్క నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తేనే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ ఆలోచనలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 పార్టీలు కలుపుకొని ఇండిపెండెంట్లను కలుపుకొని ఎక్సెప్షియో మెంబర్లతోని కలుపుకొని మేయర్ ఎన్నికలను ఏదో మేము కైవసం చేసుకుంటాం, బీజేపీ పార్టీని ఆపుతాము అని అంటే అది కరీంనగర్ ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ చులకనగా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటిది రాజకీయంగా భవిష్యత్తుగా ఇంకా బీజేపీకి ఇంకా లాభం చేర్చే విధంగా ఉంటుంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.